అది చూపిస్తే మళ్ళీ దడుచుకుంటారండి, ఇటువంటి వాళ్ళు ఉండారా అని చెప్పి రాజకీయాల్లో. అందుకని సరే మంచిగా మాట్లాడదాం అని చెప్పి చంద్రబాబు గారు ఒక దగ్గర ప్రభుత్వంలో ఉండే ఆర్టీజీఎస్ సిస్టమ్, ఇంకోటి రైతులు వాడబోయే టెక్నాలజీ గురించి మంచి చూపించినారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండుంటే ఒక కోడి కత్తి ఒక గొడ్డలి చూపించుండేవాడు, అంతప్ప ఇంకేం చూపించగలిగి ఉండేవాడు. ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సో నేను అడిగేది ఒకటి సూటిగా అడుగుతున్నానండి. ఈ రోజు వైసీపీ బ్యాచ్ కి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీరు 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బిల్ గేట్స్ గారిని అప్పుడు తేలేకపోయినారు, హైదరాబాద్ కి మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తేలేకపోయినారు? అదే ఇండియాకి అప్పుడు ఢిల్లీకి వచ్చినా కానీ ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాలేకపోయినారు? ఈ రోజు మీరు మాట్లాడే అర్హత నేను ఒక్కటే, ఎందుకంటే వీళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల ఒక 2-3 అంశాలు బిల్ గేట్స్ గారి గురించి కూడా చెప్పాలండి. దాదాపు 18 సంవత్సరాలు వరల్డ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేరు, 13 సంవత్సరాలు అమంగ్ ద రిచెస్ట్ ఉండేడు ఇది వరల్డ్ ర్యాంకింగ్ లో. అంటే లిటరల్ గా మనం చూస్తే 33 ఇయర్స్ దాకా ఈ వాజ్ అమంగ్ ద టాప్ పొజిషన్. కానీ ఆయన సొంత ఆస్తిలో ఈ రోజు 99% తిరిగి డొనేషన్స్ లో సొసైటీకి వెనక్కిస్తున్నాడు. ఏ ధనవంతుడు అట్ట ఉన్న ఆస్తి 99% వెనక్కిచ్చే మనస్తత్వం ఎవరికి ఉండదు. ఒక్క హెల్త్ కేర్ మీదనే 9 బిలియన్ పర్ ఇయర్ ఖర్చు పెడుతున్నారు ఆ ఫౌండేషన్ ద్వారా. దట్ ఈస్ 82,000 crores పర్ ఇయర్. ఫౌండేషన్స్ అన్నీ వెరిఫై అవుతాయండి, క్లెయిమ్స్ అన్ని క్రాస్ చెక్ అవుతాయి. అండ్ ద ఆడిట్ ఇస్ డన్ బై ద బిగ్ 3 అకౌంటింగ్ ఫర్మ్స్. సో చెప్పేదానికి వేరు, అక్కడ ఉండే వాస్తవాలు వేరు. అంటే అక్కడ టాప్ 3 ఆడిటింగ్ ఫర్మ్స్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళ రెప్యుటేషన్ వాళ్ళ స్టేట్ లో పెట్టుకోరు, అన్ని పక్కా ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన విధంగా, జగన్ చేసిన విధంగా ఏది ఈ లెక్కలు చూపించటము, ఏదో కాగితం చూపించే విధంగా ఉండదు. అదేమన్నా ఉంటే బయటకు వస్తుంది ట్రాన్స్పరెంట్